ఏపీలో డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త చెప్పారు. స్వయం ఉపాధి గ్రూపులు నిర్వహిస్తున్న మహిళలకు మరింత అండగా నిలిచేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తరపున మరో 2 కొత్త పథకాలను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు వాటి ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. దీంతో ఈ 2 పథకాల కోసం ఎదురు చూస్తున్న డ్వాక్రా మహిళల ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల కోసం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పేరుతో 2 పథకాలు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. వీటిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లల పెళ్లిలకు ప్రభుత్వం 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణంగా ఇవ్వనుంది. దీనిని 48 వాయిదాలలో తిరిగి చెల్లించేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. అలాగే విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు సాయం అందించనున్నారు. విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళల పిల్లలకు ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణంగా అందజేస్తారు. వీటిని కూడా నిర్ణీత కాల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే డ్వాక్రా గ్రూపుల్లో కనీసం 6 నెలలు సభ్యత్వం కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ రుణాలు లభిస్తాయి. వీటికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అలాగే మిగతా నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న మహిళలు వారి పిల్లల చదువులు, పెళ్లిల విషయంలో పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.